ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా మేమైతే బాగున్నాము. మా పాప నేనైతే ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాలవుతున్నాం ఫ్రెండ్స్. చెప్పు హాయ్ చెప్పు. ఫస్ట్ నేను ఎక్కినా ఫ్రెండ్స్, అందుకనే ఎడుతుంది ఉయ్యాలు ఎక్కినా అని చెప్పి. అని ఆడిస్తున్నాను. తనేమో బయటికి వెళ్ళిన వీడియో తీస్తా అని చెప్పి ఫోన్ తీసుకుంది. ఇంకా అయితే చక్కగా ఉయ్యాల్లో కూర్చొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. మీకు ఉయ్యాలు ఇష్టమా? మనం ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ సరే ఉయ్యాలంటే అందరికీ చిన్నపిల్లలు అయిపోతాం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకంటే ఉయ్యాలైతే చాలా ఇష్టం. ఇంకా ఉయ్యాల కూర్చొని రోడ్డు మీద అయితే ఇంకోండి, ఇది మాకు మెయిన్ రోడ్డు. ఈరోజు సండే కాబట్టి ఖాళీగా ఉంది, అందుకనే ఎవ్వరు తిరగరు కాబట్టి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఎవరైనా చూస్తే మా అమ్మ ఉయ్యాలు ఎక్కింది అంటారని చెప్పి. మా పాప చూడండి ఎంతలా చెప్తుందంటే. ఎంత పెద్దవాళ్ళమైనా కానీ ఫ్రెండ్స్, ఉయ్యాల అనేది అసలు ఒక ఎమోషన్ అనేది చెప్పుకోవచ్చు. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. మా నాన్న అయితే మా ఇంట్లో అయితే ఉయ్యాలకి 2 స్ప్రింగ్లు అయితే వేయించాడు. నాకు అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఉయ్యాల అంటే. ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. అందులో ఈరోజు మనం ఎక్కడానికి కారణం ఏంటంటే, ఇంకెవ్వరు లేరు రోడ్డు మీద అయితే, ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి ఎక్కానమాట. మన పుట్టింటి దగ్గర ఎంతైనా సాగుతుంది కానీ అత్తగారింటి దగ్గర సాగాలంటే ఏది సాగదు. ఇంకా తర్వాత వచ్చేసి నేను మంచి రెసిపీ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ సీజన్లో వర్షాకాలంలో అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా వర్షాకాలం రాలేదు కదా, వర్షాకాలం ఏందనుకుంటున్నారా? వర్షాకాలం వచ్చినట్టే ఉంది ఫ్రెండ్స్. వర్షాలు అయితే పడుతున్నాయి కదా, చింత చిగురు అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మంచి రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అనమాట. ఇంకా ముందుగా అయితే బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే తగినంత పోసుకొని ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు అయితే కొద్దిగా చిటపటలు ఆడించిన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు అయితే ఆవాలు, పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. తినని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా అవి కూడా అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చింత చిగురు అనమాట సన్నగా అయితే తరుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. అసలు మనం వేసిన వెంటనే మగ్గిపోతుంది అనమాట. ఎక్కువసేపు కూడా పట్టదు. పిల్లలకి కూడా చాలా మంచిది పెట్టడం వల్ల. అప్పుడప్పుడు ఇలా తినాల్సిన రెసిపీ ఏమైనా ఉందంటే చింత చిగురు అనమాట. మనకు ప్రకృతి నుంచి వచ్చే ఆకుకూర అనమాట. ఎట్లాంటిది డబ్బులు కట్టకుండా వచ్చేది. అంటే సిటీలో అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కోవాలి, కానీ పల్లెటూరులో అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇది పెద్దమ్మ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఒక చిన్న చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. చిన్న స్పూన్ పసుపు అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని 2 ఎగ్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉన్నా పర్లేదు, గుడ్డుగా మంచిగా తగులుతూ ఉంటుంది. ఇంకా నేనైతే ఒక 2 అయితే వేసుకున్నాను. మంచిగా ఒకసారి అయితే కలుపుకొని మీ టేస్ట్కి తగ్గంత సాల్టు, తర్వాత కారం అయితే వేసుకోండి. కారం అయితే చూసి వేసుకుంటేనే, తక్కువగా ఉంటేనే మంచిదన్నమాట. ఇంకా మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మనకి ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయని అవసరం లేదు. ధనియాల పిండి కానీ అలాంటివి కానీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.